యుద్ధానికి బ్రేక్ పడింది. ఆయిల్ ధరలు కూడా పెరిగినట్టే పెరిగి ట్రంప్ ప్రకటన తర్వాత ఏకదం కిందకు పడిపోయింది. ఇటు మార్కెట్లు సైతం ఊపిరి పీల్చుకున్నాయి. కానీ బంగారం మాత్రం గత వారం రోజులుగా ఇన్వెస్టర్లకి పెద్ద షాక్ ఇస్తూ వస్తోంది. వారం ముందు బంగారం ఎవరెస్ట్ ఎక్కి దిగరంటూ బింకాలు పోయింది. ఈ దెబ్బతో హిస్టరీ చూడని హైట్ టచ్ చేస్తుందని భావించారు. కానీ అదంతా ఒట్టి గాలి బుడిగి అని తేలిపోయింది. బంగారంది బలుపు కాదు, వాపని తేలిపోయింది. ఒక్క దెబ్బతో బంగారం బుడగ పేలిపోయింది. వారం వ్యవధిలో 12% తగ్గింది. ఇది ఎవరూ ఊహించని షాక్. నెల కిందట బంగారం కొన్న వాళ్లకైతే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ న్యూస్ ఇది. గత వారం నుంచి బంగారు పతనం ప్రారంభమైంది. బహుశా 1983 అంటే సరిగ్గా 40 ఏళ్ల తర్వాత చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం పెరగాలి, కానీ ఈసారి సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది. వెండి కూడా మరింతగా కుదేలైంది. వారం కిందట మార్చి 16న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,000 ఉండేది. అక్కడి నుంచి వేగంగా పెరగకుండా నిలిచిపోయింది. మార్చి 17న 2,500 తగ్గింది. మార్చి 18న మరో 3,500కు తగ్గింది. మార్చి 19 నుంచి 23 వరకు తగ్గుతూ ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర 1,36,000 దిగువకు చేరింది. 22 క్యారెట్లు 1,28,000కు తగ్గింది. అంటే వారం వ్యవధిలో 27,000 రూపాయలు తగ్గింది. మొత్తం 12% ఈ ఒక్క వారంలోనే డ్రాప్ అయింది. చమురు ధరలు పెరగడం మొదట్లో బంగారానికి అనుకూలంగా కనిపించినా ఇప్పుడు అదే ప్రతికూలంగా మారింది. ద్రవ్యోల్బణం పెరిగితే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించవు అన్న అంచనాలు బలపడాయి. కొన్ని సందర్భాల్లో రేట్లు పెరగవచ్చనే సంకేతాలు కూడా వచ్చాయి. ఈ మొత్తం పరిణామాలు బంగారంపై అనుమానాలు పెరిగేలా చేసింది. పైగా డాలర్ బలపడడం వల్ల గోల్డ్కు డిమాండ్ తగ్గింది. స్టాక్ మార్కెట్ నష్టాలను కవర్ చేయడానికి గోల్డ్ అమ్మకాలు పెరిగాయి. గ్లోబల్ లిక్విడిటీ టెన్షన్ వల్ల క్యాష్ అవసరం పెరిగింది. అలాగే క్రూడ్ ఆయిల్ పెరగడంతో ఇన్ఫ్లేషన్ భయం పట్టుకుంది. ఇవన్నీ బంగారం ధరలు తగ్గడానికి కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. బంగారం అనేది ప్రస్తుతానికి ధర పెరుగుదల దగ్గర నుంచి ఒక స్థిరత్వానికి వస్తుంది. ఇది స్టెబిలైజేషన్ ఎన్ని రోజులు పడుతుందంటే మనం చెప్పలేం ప్రస్తుతానికి. కాకపోతే ధరలు తగ్గుదల అన్నది మనకు ఒక ఇండికేషన్. ఈ ధరలు తగ్గడానికి ముఖ్యమైన కారణం మనం చెప్పాలి అంటే మళ్ళీ డాలర్ బలపడుతుంది. ఓకే, సో ఈవెన్ దో రూపాయి కంపేర్ చేస్తే బలహీనమైంది, కానీ ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతుంది. అట్లాగే ఫెడ్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది, మేము ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్లో మార్పులు చేయము అని. దాంతో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కొంతవరకు మళ్ళీ డాలర్ మీదకి వెళ్ళింది. దాంతో దీని మీద పెట్టుబడులు కూడా తగ్గాయి. నెల కిందట యుద్ధ భయంతో బంగారం మరింత పెరగవచ్చేమో అన్న భయంతో గోల్డ్పై పెట్టుబడులు భారీగా పెట్టారు. ఇప్పుడు కూడా యుద్ధం కారణంగా ఇన్ఫ్లేషన్ పెరగవచ్చనే భయంతో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. సో భయమే బంగారాన్ని హైకు చేర్చింది. ఇప్పుడు కిందకు పడేసింది. మరిప్పుడు యుద్ధం భయం తగ్గింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆయిల్ ధరలు కూడా తగ్గాయి. మరి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా అన్నది చూడాలి.